గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు రావడానికి కారణాలేంటి? హోమియోపతిలో వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? వీటి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్స్ కిరణ్స్ హోమియో లైఫ్ నుంచి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడాను ఎక్కువగా కీళ్ళ నొప్పులతో బాధపడ్డము, కీళ్ళ వాపులు రావడము చూస్తూనే ఉన్నాము. అసలు ఈ రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి, అదేవిధంగా ఇందులో ఉండే టైప్స్ ఏంటి? కీళ్ళ వాపులు రావడానికి మెయిన్గా ఏంటంటే అంటే ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం వల్ల బోన్స్ లోపల, జాయింట్స్ లోపల వీక్నెస్ రావడం వల్ల మెయిన్గా ఈ యంగ్స్టర్స్లో కూడా ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది. జనరల్గా 40-50 ఏజ్ దాటిన వాళ్ళలోనే కామన్గా కాల్షియం డెఫిషియన్సీ రావడం కానీ, విటమిన్ డి డెఫిషియన్సీ రావడం, దీనివల్ల ఈ కీళ్ళ వాపులు నొప్పులు రావడం జరుగుతుంది. బట్ లైఫ్ స్టైల్ కారణంగా, మోడర్న్ లైఫ్ స్టైల్, మోడర్న్ అంటే ఫుడ్ కూడా బేకరీ ఐటమ్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తిన్నాము, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, పొద్దున్న లేస్తే టీవీ కానీ, ఫోన్ కానీ, కంప్యూటర్లో, సో దీని మీదనే జనరల్గా చిన్నప్పటి నుంచి కూడా యాక్టివిటీ అనేది చాలా దెబ్బతింటుంది. సో దానివల్ల ఏంటంటే బోన్స్ లోపల కానీ, జాయింట్స్ లోపల స్ట్రెంత్ అనేది లేకుండా పోతుంది. ఫిజికల్ యాక్టివిటీ చిన్నప్పటి నుంచి కంపల్సరీ అలవాటు చేయాలి, రన్నింగ్ అని, ఎక్సర్సైజ్ ఇట్లాంటివి. దానివల్ల ఏంటంటే బోన్స్ లోపల స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. అండ్ న్యాచురల్ ఫుడ్ అంటే వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏవైతే మనకు రెగ్యులర్గా ఫ్రెష్గా దొరుకుతాయో అవి రెగ్యులర్గా తినాలి. అండ్ ఈ టిండ్ ఐటమ్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ వేసినవి, ఫ్రిజ్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, మైదా పర్టికులర్గా చాలా డేంజర్. సో ఇట్లాంటివన్నీ కూల్ డ్రింక్స్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్లో ఉండే కెమికల్, షుగరు, దీనివల్ల కూడా బోన్స్ డ్యామేజ్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ యంగ్స్టర్స్లో కానీ, చిన్నపిల్లల్లో కానీ ఈ ప్రాబ్లం వచ్చిందంటే రెండో కాజ్ ఏంటంటే హెరిడిటరీ. పేరెంట్స్లో కానీ, ఆ ఫ్యామిలీలో ఎవరికన్నా ఈ కీళ్ళ వాపులు కానీ, ఆర్థరైటిస్ సంబంధించినవి ఉంటే ఆ పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ నౌడేస్ స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది, సో అది రావడానికి మెయిన్గా స్ట్రెస్ కారణం. సో మెంటల్ స్ట్రెస్ వల్ల ఇమ్యూనిటీ దెబ్బతిని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తాయి. సో ఇవన్నీ చాలా మెయిన్ రీజన్స్ అనమాట. ఓకే, మనం ఆర్థరైటిస్ విషయానికి వచ్చినట్లయితే అందులో మొదటిగా ఆస్టియో ఆర్థరైటిస్ చాలా మంది బాధపడుతూ ఉంటారు. అసలు ఇది రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి, అదేవిధంగా ఇది ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది? ఆస్టియో ఆర్థరైటిస్ అంటే బోన్స్, జాయింట్స్ అరిగిపోవడం అనమాట. ఆస్టియో ఆర్థరైటిస్ ఇక్కడ ఏమవుతుంటే పర్టికులర్గా ఏజ్డ్ వాళ్ళలోనే చాలా మటుకు అబోవ్ 50 ఇయర్స్, 45-50 ఇయర్స్ వాళ్ళలోనే కామన్గా ఈ ప్రాబ్లం వస్తుంది. అండ్ పర్టికులర్గా లేడీస్లో ఎక్కువ ఉంటుంది. ఇది మెయిన్గా అంటే కాల్షియం డెఫిషియన్సీ వలన కానీ, లేదంటే డి విటమిన్ డెఫిషియన్సీ వలన, ఒబేసిటీ వలన, రెండవది కంటిన్యూగా సిట్టింగ్ పోస్చర్ అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అండ్ ఓవర్ ఎగ్జర్షన్ అంటే కంటిన్యూగా డైలీ ఒక 10-15 ఫ్లోర్స్ ఎక్కేవాళ్ళు, అంటే థర్డ్ ఫ్లోర్లో అలా ఉండి లిఫ్ట్ లేని వాళ్ళు 4-5 సార్లు ఎక్కడం దిగడం, ఓవర్ వెయిట్ వలన ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్రెషర్ అంతా మోకాల మీద పడి బోన్స్ అరిగిపోతాయి జాయింట్స్ లోపల. అండ్ జాయింట్స్ లోపల ఈ సైనబుల్ ఫ్లూయిడ్, గుజ్జు అంటాము తెలుగులో, అది కూడా తరిగిపోయి క్రాక్లింగ్ సౌండ్ రావడం, పట్టేసినట్లు ఉండడం, పెయిన్ రావడం జరుగుతుంది. అండ్ ఈ ఆర్థరైటిస్ అనేది ఒకసారి బిగినింగ్లోనే పెయిన్ స్టార్ట్ అయ్యి, ఆ స్టిఫ్నెస్ ఉండి, ఆ ఎక్స్రే కానీ స్కాన్ తీయించినప్పుడు డీజనరేటివ్ చేంజెస్ ఉన్నాయి ఆస్టియో ఆర్థరైటిస్ అని తెలిసినప్పుడే ఇమ్మీడియట్గా కేర్ తీసుకోవాలి. ఫిజికల్గా అంటే మనం కామన్గా తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే మన బాడీకి, హైట్కి, ఏజ్కి ప్రకారం ఎంత వెయిట్ ఉండాలి, ఆ వెయిట్ +/- 5 kg మెయింటైన్ చేయాలి. రెండోది ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన వాళ్ళు నీ క్యాప్స్ వాడాలి. సో మెట్లెక్కేటప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ, ఇలాంటప్పుడు మోకాల మీద ప్రెషర్ పడకుండా నీ క్యాప్స్ వాడితే కొద్దిగా దాని ప్రెషర్ తక్కువ అయ్యి ఆ పెయిన్స్ అనేది ఎక్కువ అంటే ఉన్నదాన్ని పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. తర్వాత మనం తీసుకునే డైట్, ఫిజికల్ యాక్టివిటీ, చాలామంది ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది అంటే ఆల్రెడీ అరగడం మొదలైంది, నడుస్తే ఇంకా ఎక్కువ అవుతుందనే భ్రమలో నడవడం మానేస్తారు చాలామంది, కానీ దానివల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. సో నడక అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇవి లేదంటే ఓవర్గా నడవకూడదు, వెరీ ఫాస్ట్గా నడవకూడదు, బట్ యాక్టివిటీ ఉండాలి. రెగ్యులర్గా నడక అనేది కంపల్సరీ. నడుస్తుంటేనే బోన్స్ లోపల, జాయింట్స్ లోపల యాక్టివిటీ ఉండి స్ట్రెంథనింగ్ అవుతుంది, ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది. అవి చేస్తూ దెన్ హోమియోపతిలో మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వలన ఈ అరగడం అనేది ఫస్ట్ కంట్రోల్ అయిపోతుంది. ఫర్దర్గా ఎక్కువ పెరగకుండా తర్వాత పెయిన్ కానీ, స్టిఫ్నెస్ కానీ ఇవి తగ్గిపోయి ఆల్రెడీ అరిగిపోయిన వాటిని కూడా రికవరీ చేస్తుంది మా మెడిసిన్. అది కొద్దిగా టైం పడుతుంది. అరిగినవి నార్మల్గా రావడానికి 3 to 4 years పడుతుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ పెయిన్స్ అనేది కంట్రోల్ అయిపోయి, వాపులు కంట్రోల్ అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు నార్మల్ యాక్టివిటీ చేసుకునే పొజిషన్కి ఇమీడియట్గా వస్తుంది అనమాట.
పర్మనెంట్ క్యూర్కి కొద్దిగా టైం పడుతుంది. అండ్ సర్జరీ చేస్తే మళ్ళీ ఈ ప్రాబ్లం మళ్ళీ వస్తుంది. చాలామందికి సర్జరీ సూట్ కూడా కాదు, ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తారు, దాంట్లో కూడా 50% సక్సెస్ రేట్ ఉంది అండ్ 50% సూట్ కాదు. ఆ సక్సెస్ రేట్లో కూడా వాళ్ళకు రీప్లేస్మెంట్ చేసిన తర్వాత 6 నెలలకో సంవత్సరానికో సెట్ అవుతుంది. అప్పటిదాకా పెయిన్స్ ఉంటాయి, నడవలేకపోవడము. సో ఇవన్నీ కూడా ఏదైనా ఆర్టిఫిషియల్ డిఫరెంట్. సో న్యాచురల్గానే దాన్ని మేము ఇచ్చే మెడిసిన్ ద్వారా కంప్లీట్గా నార్మల్కి వస్తుంది. ఓకే సార్, అలాగే రూమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఇది రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి, ఇది ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందంటారు? రూమటైడ్ ఆర్థరైటిస్ ఇప్పుడు ఇందాక ఆస్టియోఆర్థరైటిస్ చెప్పాము, అదేమో ఏజ్డ్ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. రూమటైడ్ ఆర్థరైటిస్ ఏమో యంగ్స్టర్స్లో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది వచ్చేది మెయిన్గా స్ట్రెస్ వల్ల, మెంటల్ స్ట్రెస్. అంటే వాళ్ళకి ఇప్పుడు జాబ్ ప్రాబ్లం కానీ, లేదంటే ఎడ్యుకేషన్లో ముందు హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు మార్క్స్ తక్కువ రావడము, లేదంటే మార్క్స్ వస్తాయి లేదో తక్కువ వస్తాయేమో ఆ టెన్షను, తర్వాత మ్యారేజ్ టెన్షను, సెటిల్మెంట్ టెన్షను, ఫ్యూచర్ ఎలా ఉంటుంది దాని గురించి. సో ఇవన్నీ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్ కానీ, మనీ ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ, ఇవన్నీ ఫస్ట్ సెటిల్ అయ్యే టైంలో అంటే యంగ్స్టర్స్లోనే ఎక్కువ ఉంటాయి. సో ఈ ఏజ్లోనే ఎక్కువ స్టార్ట్ అవుతుంది రూమటైడ్ ఆర్థరైటిస్ అనేది. ఎందుకంటే ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో స్ట్రెస్ వలన బాడీలోని ఇమ్యూనిటీ ఏదైతే మనకు సపోర్ట్ చేసి ప్రొటెక్ట్ చేయాలో, అంటే రోగనిరోధక శక్తి అంటాం తెలుగులో. సో ఈ రోగనిరోధక శక్తి మనకి సపోర్ట్ చేయాలి, వేరే రోగాలు రాకుండా ప్రివెంట్ చేయాలి. కానీ ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో ఏమవుతుంది, ఈ ఇమ్యూనిటీయే బాడీ మీద అటాక్ చేసి ఈ డిసీజెస్ని క్రియేట్ చేస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ స్ట్రెస్ అనేది, అంటే ఆ స్ట్రెస్ కామన్గా ఉంటుంది ఎవరికైనా, బట్ ఆ స్ట్రెస్ని మనం ఎలా తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. సో క్యాజువల్గా మనం ఆలోచన, టెన్షన్ ఇవంటే హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, మైండ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. బట్ దాని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉన్నా, మనం కష్టపడిన దానికి పాజిటివ్ రిజల్ట్ వస్తే ఓకే, రాకుండా కూడా నెక్స్ట్ ఏం చేయాలనేది ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే ఆ మైండ్ మీద ఆ స్ట్రెస్ అనేది పడకుండా ఉంటుంది, ఇమ్యూనిటీ దెబ్బతినకుండా ఉంటుంది. దాంతోపాటు ఫిజికల్ ఇమ్యూనిటీ కూడా, స్ట్రెంగ్త్, ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేయాలి. అండ్ కోర్స్ ఇది కూడా హెరిడిటరీగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆల్రెడీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఫ్యామిలీలో ఉన్నాయంటే జనరేషన్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఈ రెండింటిలో అదే డిఫరెంట్. ఆస్టియోఆర్థరైటిస్లో ఏమో అరగడం వల్ల వస్తుంది, రూమటైడ్ ఆర్థరైటిస్లో మెంటల్ స్ట్రెస్ వల్ల, ఇమ్యూనిటీ దెబ్బతినడం వల్ల వస్తాయి ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో హలో కుమార్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు మాట్లాడండి. హలో సార్, డాక్టర్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. ఇది కొంచెం నాకు ఈ పిక్కలో నరం బ్యాక్ నుంచి బాగా పట్టేసినట్టుంది సార్, అది నడవనియట్లేదు. తర్వాత ఇది ఒక 15 days అయిపోతుంది సార్, ఈ మోకాల నుంచి పైదాకా అసలు చాలా నడవట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో పెయిన్ కిల్లర్ ఇచ్చాడు. తర్వాత ఏమని చెప్పారు ప్రాబ్లం? సార్ సయాటికా అని చెప్పారా, లేకపోతే అంటే మామూలుగా కామన్ గా ఆయన ఏదో మామూలుగా ఇట్లా నొప్పి ఉంది సార్ అని చెప్పేస్తే, సరే టాబ్లెట్లు వేసుకో తర్వాత తగ్గిపోతుంది అన్నాడు. టాబ్లెట్ వేసుకున్నాక ఒక 1 day బాగున్నది సార్, మళ్ళీ కామన్ ఇది పెయిన్ కిల్లర్స్ అంతే, దాని పవర్ ఉన్నంత వరకు మీకు రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది. అవును సార్. సో ఫస్ట్ అది మీకు ఎక్స్రే తీయాలి, ఎక్స్రే కానీ స్కాన్ కానీ. అంటే నడుము మన స్పైన్ లోపల లంబార్ స్పాండిలోసిస్ వల్ల కూడా ఈ సయాటిక్ నర్వ్ పర్టికులర్గా నడుము నుంచి పిక్క నుంచి కింద దాకా ఆ పెయిన్ ఉంటుంది, గుంజడము, పట్టేసినట్లు ఉండడము, ఒక్కోసారి తిమ్మిరి రావడం. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రాబ్లం ఏంటనేది డయాగ్నోస్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ఈ పెయిన్ కిల్లర్స్ కొంతకాలం వరకు ఓకే, తర్వాత దాని నుంచి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. స్టమక్లో అంటే ఎసిడిటీ రావడం, అల్సర్స్ రావడం ఇవి కూడా ఉంటాయి. సో అవి కంటిన్యూగా వాడడం మంచిది కాదు. అండ్ ఈవెన్ స్పాండిలోసిస్ కానీ, ఆర్థరైటిస్ కానీ, వీటన్నిటికీ కూడా అలోపతిలో ట్రీట్మెంట్ లేదు. అది ఏమనంటే వాళ్ళు రీప్లేస్మెంట్ లేదంటే సర్జరీ అని చేస్తారు, అది కూడా టైం బీయింగ్ పనిచేస్తుంది అండ్ దాని నుంచి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో హోమియోపతిలో మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వలన ఈవెన్ లంబార్ స్పాండిలోసిస్ నడుములో ఏదైతే గ్యాప్ వచ్చి బల్జింగ్ ఉంటుందో దానివల్ల ఈ సయాటికా వస్తుంది. ఆ ప్రాబ్లం కూడా పర్మనెంట్ తగ్గుతుంది, కొన్ని రోజులు కంటిన్యూ కోర్స్ వాడాలి. ఈ స్టిఫ్నెస్ కానీ నరాలలో ఏదైతే ప్రాబ్లం వల్ల స్టిఫ్నెస్ వస్తుంది కాఫ్ మజిల్స్ లోపల, సో అవన్నీ కూడా ఇమ్మీడియట్గానే స్టార్ట్ అవుతాయి అండ్ కంటిన్యూగా వాడితే పర్మనెంట్ తగ్గుతాయి, ఫ్యూచర్లో ఎప్పటికీ రాకుండా ప్రివెంట్ అవుతుంది. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 గణపతి రెడ్డి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు మాట్లాడండి. హలో సార్. హలో చెప్పండి. ఇదే 2 months క్రితం నాకు మొక్కలు సర్జరీ అయింది సార్. ఓహో, ఓకే. అది మన పైన అది ఇట్లా క్యాప్ ఉంటుంది కదా సార్, అది పలిగింది. అచ్చా, అంటే యాక్సిడెంట్ అయిందా?
యాక్సిడెంట్ కాదు సార్, స్టూల్ మించి కింద పడిగింది. ఓకే ఓకే ఆపరేషన్ చేశారు సార్. ఓకే. కానీ ఇప్పటికి 70 days అవుతుంది, నడవట్లేదు సార్. పెయిన్ అట్లే ఉందా ఇంకా? పెయిన్ ఉంది సార్, వాపు ఉంది. వాపు ఉంది, పెయిన్ ఉంది, స్టిఫ్నెస్ కూడా ఉంది. ఓకే ఓకే ఓకే. సర్జరీ అంటే అది మెకానికల్ ఇంజరీ కాబట్టి దానికి సర్జరీ అవసరమే. బట్ ఆ పెయిన్ కిల్లర్స్ అలాంటివి కొన్ని రోజులు వాడాలి. తర్వాత ఏంటంటే మీరు మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వాడితే ఈవెన్ హీలింగ్ కూడా తొందరగా అవుతుంది. సర్జరీ అయిన తర్వాత అది కరెక్ట్గా హీల్ అవుతేనే మీకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి సెట్ అవుతాయి. సో ఆ హీలింగ్ కావాలి. మళ్ళీ అక్కడ కార్టిలేజ్లో కానీ బోన్స్లో కానీ టెండాన్స్లో కూడా ఎలాస్టిసిటీ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. అప్పుడే మీకు మూమెంట్స్ వచ్చినా నార్మల్ ఉంటే. వాపు ఉందంటే కూడా అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటేనే, అంటే ఫ్రాక్చర్ కానీ అదైతే ఇంకా కంప్లీట్గా పోకపోతేనే, ఇన్ఫెక్షన్ ఉంటేనే వాపు ఉంటుంది. సో అన్నిటికీ కూడా మేము ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల వితిన్ వీక్ మీకు వాపు నొప్పి తగ్గిపోతాయి. అండ్ ఆ మూమెంట్స్ అవన్నీ కొన్ని రోజులు కంటిన్యూగా వాడితే ఎవ్రీథింగ్ నార్మల్గా వస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సార్. నారాయణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారిని అది మాట్లాడండి. మేడం ఏం లేదు, ఒక 6 months నుంచి కొంచెం మోకాలు వస్తున్నాయి మేడం. హలో మేడం, ఒక 6 months నుంచి కొంచెం రెండు మోకాలు వస్తున్నాయి మేడం. ఓకే ఓకే. ఏం వాడుతున్నారు దానికి? కూర్చొని లోవాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే ఏమైనా వాడుతున్నారా మెడిసిన్? ఏం వాడలేదు. అయితే ఇక్కడ హాస్పిటల్లో చూపించినాం, నిర్మల్లో చూపిస్తే కొంచెం మోకాలు అరుగుతున్నాయని చెప్పింది. అదే అదే. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మోకాలకి పట్టి వస్తుంది, సాక్స్ వేసుకున్నట్లుగా నీ క్యాప్స్ అంటారు. ఫస్ట్ అవి వాడితే మీకు ప్రాబ్లం అరగడం అనేది పెరగకుండా కంట్రోల్ అవుతుంది. తర్వాత మెట్లు ఎక్కడం కానీ కింద కూర్చోవడం కానీ అవాయిడ్ చేయాలి. బట్ నడవడం అయితే కంపల్సరీ నడుస్తుండాలి. అండ్ ఈ మెడికల్ ట్యాబ్లెట్స్ కాకుండా మీరు హోమియోపతిలో మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ది ఇప్పుడు మీకు బిగినింగ్లో ఉంది, 6 నెలల నుంచి ఉంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఒక 1 year 2 years దాకా వాడితే అరిగింది కూడా మళ్ళీ నార్మల్గా వస్తుంది. మళ్ళీ ఫ్యూచర్లో కూడా అరగకుండా కంట్రోల్ అయిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు కొంతమంది గౌటీ ఆర్థరైటిస్తో బాధపడుతూ ఉంటారు, కొంతమంది ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్తో, సోరియాటిక్ ఆర్థరైటిస్తో బాధపడుతూ ఉంటారు. ఈ రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి అసలు? గౌటీ ఆర్థరైటిస్ అనేది మెయిన్గా యూరిక్ యాసిడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే యూరిక్ యాసిడ్ అనేది నార్మల్గా 7 below ఉండాలి. సో ఈ గౌటీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు అబోవ్ 7 వస్తుంది. అండ్ పర్టికులర్గా ఈ గౌటీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు నాన్ వెజిటేరియన్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకోకూడదు. మెయిన్గా వాటి వలన ఇవి బాగా పెరుగుతాయి. అందుకని ఇవి జెంట్స్లో ఎక్కువ ఉంటాయి లేడీస్తో కంపేర్ చేస్తే. సో గౌటీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు పర్టికులర్గా కాళ్ళ లోపల వేళలో వాపులు రావడము, బాగా సివియర్గా పెయిన్ రావడం, నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే ఆల్కహాల్, నాన్ వెజిటేరియన్, ఆయిలీ ఫుడ్స్ ఇవి మ్యాక్సిమం కంట్రోల్ చేయాలి. అండ్ సేమ్ అలోపతిలో తీసుకుంటే ఆ టైం బీయింగ్ రిలీఫ్ ఉంటుంది. అండ్ సివియర్ కేసెస్లో అసలు టోటల్ బెడ్ రిడన్ అయిపోతారు. సో దీనికి కూడా అంటే మరీ ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంత లాంగ్ ట్రీట్మెంట్ ఉండదు. బట్ 1 to 2 years కోర్స్ వాడితే కంప్లీట్గా పర్మనెంట్గా తగ్గిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు కొంతమంది స్పాండిలోసిస్తో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. అసలు స్పాండిలోసిస్ అంటే ఏమిటి, ఇది రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి? స్పాండిలోసిస్ అంటే ఇప్పుడు అంటే మన జనరల్ జాయింట్స్ లోపల వచ్చే ప్రాబ్లమ్ ఆర్థరైటిస్ అంటాము. అదే జాయింట్స్ మన స్పైన్లో ఏదైతే ఉంటే ఆ జాయింట్స్ లోపల వచ్చే ప్రాబ్లమ్ని స్పాండిలోసిస్ అంటాం. స్పాండిలైటిస్ అంటే జనరల్ ఇన్ఫ్లమేషన్. స్పాండిలోసిస్లో ఏమో ఇది అరగడము, ఇది మన మోకాలుగా ఆస్టియోఆర్థరైటిస్ అంటామో ఆ విధంగా అరిగిపోయి గ్యాప్ రావడము, బల్జ్ ఏర్పడము జరుగుతుంది. అండ్ చాలా మటుకు ఏంటంటే ఈ స్పైన్ చాలామందికి బెండ్ అవ్వడము, అంటే ఎక్కువ సిట్టింగ్ పోస్చర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఒకే పొజిషన్లో కంటిన్యూ కూర్చోవడం వలన స్పైన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ పర్టికులర్గా ఇట్లా వెనకాల సపోర్ట్తో కూర్చోవడం కానీ లేకపోతే ఎరెక్ట్గా కూర్చోవడం చాలా మంచిది, స్పైన్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. రెండోది ఏంటంటే ఏదన్నా ఇంజరీస్ అంటే కింద పడడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు కూడా బ్యాక్ సైడ్ పడిన వాళ్ళకు ఈ స్పైన్ మీద ఎఫెక్ట్ బాగా ఉంటుంది. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేని వాళ్ళలో కూడా ఈ స్పైన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. పర్టికులర్గా ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్ కానీ లేదంటే కార్పెంటర్స్, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఒకే పొజిషన్లో అంటే ఫేస్ కూడా ఇప్పుడు మానిటర్లోనే చూస్తూ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో దీనివల్ల కూడా ఈ స్పైన్ అనేది మూమెంట్స్ తగ్గిపోయి స్టిఫ్నెస్ అనేది మెల్లగా స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది చాలా కామన్గా ఉంటుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన బాడీ లోపల పర్టికులర్ స్పైన్ అనేది మూమెంట్స్ కోసం అరేంజ్ చేస్తుంది అనమాట. మిగతా బాడీ అంటే జాయింట్స్ కూడా మూమెంట్కే. సో స్పైన్ పర్టికులర్ బాడీ ఎలా అంటే అలా బెండ్ అవ్వడానికి ఆ మూమెంట్స్ దాని ప్రకారమే చిన్న చిన్న ఈ వర్టిబ్రేస్ అనేది
వెన్ను అంటాం మన తెలుగులో. సో వెన్నుపూస. సో దీని మూమెంట్ పర్టికులర్గా మూమెంట్ కోసం తయారు చేస్తుంది. సో అలాంటప్పుడు మన మూమెంట్ సరిగా లేనప్పుడే దీని ప్రాబ్లం వస్తుంది. సో రెగ్యులర్గా స్ట్రెచ్చింగ్ చేయడము, వార్మప్ చేయడం రెగ్యులర్ చేయాలి. బెండ్ అవ్వడం, లేయడం, దాన్ని అటు ఇటు బెండ్ చేయడం, నెక్ కూడా మూమెంట్స్ ఇవ్వడం, షోల్డర్ మూమెంట్స్, ఇవి రెగ్యులర్గా చేస్తుంటే మ్యాక్సిమం స్పైన్ అనేది స్ట్రెంథనింగ్ అవుతుంది. సో యోగాలో కూడా చాలా మటుకు ఈ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా కామన్గా చేస్తుంటారు. ఇప్పుడు మన సూర్య నమస్కారం ఇట్లాంటి వాటిలో కూడా ఈ బ్యాక్ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది. సో చిన్నప్పటి నుంచి ఇవి రెగ్యులర్గా మెయింటైన్ చేస్తే అసలు ఈ ప్రాబ్లమ్సే రావు. తర్వాత ఎప్పుడైనా కింద పడ్డము ఇట్లాంటి జరిగినప్పుడు ఆ పర్టికులర్ స్పైన్ ఎఫెక్ట్ అయిందంటే దానికి కూడా ఇప్పుడు మోకాలు ఏదైతే నీ క్యాప్ అని చెప్పానో ఆ విధంగా ఇప్పుడు నడుముకి లంబార్ ప్రాబ్లం వచ్చిందంటే బెల్ట్ వాడాలి. అది కూడా కంఫర్టబుల్గా, మరీ టైట్గా కాకుండా లూజ్గా కాకుండా కంఫర్టబుల్గా ఉండాలి. పర్టికులర్గా జర్నీ చేసేటప్పుడు కానీ, కంటిన్యూగా నిలబడి పని చేసేటప్పుడు, లేదంటే వంగి పని చేసేటప్పుడు ఈ బెల్ట్ అనేది చాలా కంపల్సరీ. అండ్ ఈ స్పైన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు వెయిట్స్ లేపడం, హెవీ వర్క్ చేయకూడదు. సో ఈ జర్నీస్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇలాంటివి కొద్దిగా మెయింటైన్ చేస్తే స్పైన్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో కోటిరెడ్డి గారు. గుంటూరు నుంచమ్మా. ఓకే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు మాట్లాడండి. డాక్టర్ గారు చెప్పండి. బాగా మోకాళ్ళు నొప్పి వస్తున్నాయండి. నా వయసు 55. ఎప్పటి నుంచి వస్తున్నాయి? ఒక నెల 2 నెలలు అయిద్దండి. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? నేను సొన్నపనికి వెళ్తానండి, కూలి. ఓకే, బాగా మెట్లు ఎక్కడం దిగడం అట్లా చేస్తుంటారా? మెట్లు ఇదివరకు 4 సంవత్సరాలు పోయాను, 2 సంవత్సరాలు చేస్తలేదు. మళ్ళీ వెళ్తుంటే 10 రోజుల నుంచి వస్తున్నాయండి. అదే అంటే అలవాటు పోయి మీకు అది మెట్లు ఎక్కేటప్పుడు లేదంటే కింద కూర్చునేటప్పుడు కూడా మోకాలకి నీ క్యాప్ అనేది వస్తుంది, పట్టీ వస్తుంది, అది పెట్టుకోండి. మామూలుగా నడిచేటప్పుడు వాటికి ఏం ప్రాబ్లేదు. కూర్చున్నా కూడా కుర్చీలో కూర్చుంటే ఏం కాదు, కానీ కింద కూర్చోవడం, బాస్కెట్లు వేసుకొని కూర్చోవడము, మెట్లు ఎక్కడం దిగడమే దీనికి మెయిన్ ప్రాబ్లము. సో అది కొద్దిగా అవాయిడ్ చేయండి. కంపల్సరీ అన్నప్పుడు పట్టీ పెట్టుకోవాలి. ఇంకా పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా వేడి కాపడం అట్లాంటివి పెడుతూ ఉండాలి. అండ్ ఇప్పుడు బిగినింగే, ఇప్పుడు 2-3 నెలలే అయింది కాబట్టి మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. మేము ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక 6 నెలలు లేదంటే మ్యాక్సిమం సంవత్సరం వాడితే ఇప్పుడు తగ్గడమే కాకుండా మళ్ళీ ఫ్యూచర్లో కూడా రాకుండా కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హేమలత గారు. మేడం చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు మాట్లాడండి. హలో, మోచేతులు మోకాళ్ళు నొప్పులు. మోచేతులు అండి, కీళ్ళు నొప్పులు, మోకాళ్ళు. ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా? ఒక 3 months నుంచి ఎక్కువ అవుతుంది. ఓకే, మీరు ఏమైనా వాడుతున్నారా ట్రీట్మెంట్ ఇప్పుడు? నేను ఇప్పుడు ఏం వాడట్లేదు సార్. ఓకే, ఇప్పుడు మీరు హోమియోపతిలో మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. అది స్టార్ట్ చేస్తే మోకాలు నొప్పులు, మోచేతి నొప్పులు ఇవి తగ్గడమే కాకుండా ఇవి ఒకసారి స్టార్ట్ అయ్యాయంటే వేరే జాయింట్స్ కూడా ఇప్పుడు తర్వాత భుజాల్లో వస్తుంది, తర్వాత రిస్ట్ జాయింట్స్ ఇట్లా ఒక్కొక్కటి పెరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెరగకుండా కంట్రోల్ అవుతుంది. ప్లస్ ఈ పెయిన్స్ కూడా మెల్లగా తగ్గడము, స్టిఫ్నెస్ తగ్గడం, వాపులు ఉంటే అవి కూడా తగ్గడం జరుగుతుంది. కొన్ని రోజులు కంటిన్యూ కోర్సు వాడితే పర్మనెంట్గా తగ్గుతుంది. కానీ ఆహారంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బేకరీ ఐటమ్స్, నిల్వ ఉన్నవి, కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి బంద్ చేయాలి. ఓకే సార్, ఇప్పుడు కొంతమంది డిస్క్ బల్జ్తో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే కంపల్సరీ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, సర్జరీ చేయించుకోవాలి అని చెప్తూ ఉంటారు. సో సర్జరీని అవాయిడ్ చేసి హోమియోపతితో అదేమైనా తగ్గిపోతుందంటారా? ఎందుకంటే సర్జరీ చేయించుకుంటే అదర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి హోమియోపతిలో కంప్లీట్గా అది పోయే ఛాన్స్, అంటే తగ్గిపోయే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు డిస్క్ బల్జ్ ఇట్లాంటివి కానీ అది స్పాండిలోసిస్ వల్లనే వస్తుంది ఇవన్నీ. సో దీనికి ఏంటంటే హోమియోపతిలోనే బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. ఎందుకంటే సర్జరీ వలన పర్టికులర్గా స్పైన్ కానీ బ్రెయిన్ కానీ చాలా సెన్సిటివ్ పార్ట్స్. ఎందుకంటే ఈ స్పైన్లో నుంచే మా బాడీకి సంబంధించిన ప్రతి నరం, అంటే మ్యాక్సిమం ఇంపార్టెంట్ నరాలన్నీ దీనిలోంచే పాస్ అవుతాయి. ఈ సర్జరీ టైంలో ఏదైనా మిస్టేక్ అయినా, పొరపాటున ఇంజరీ అయినా కూడా టోటల్ బాడీ అంతా అంటే పారాలసిస్ లాగా వచ్చి టోటల్ బెడ్ రీడన్ అయిపోతారు. అండ్ ఈ సర్జరీ కూడా టైం బీయింగే తగ్గుతుంది, మళ్ళీ కొన్ని రోజులకి ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. సో సర్జరీ అనేది 100% నాట్ నెసరీ. సర్జరీ ఎప్పుడు అవసరం అంటే, ఇందాక అవుతుందని చెప్పాడు, కాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి పగిలి మోకాలు చిప్ప పగిలిపోయింది అందుకని సర్జరీ చేసుకున్నామని. సో అట్లా ఎమర్జెన్సీ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి నరాల ఇంజరీ కానీ అయితే స్పైన్ ఇరగడం, ఏదైనా చాలా సివియర్గా డిస్లొకేషన్ అయ్యి ఇట్లాంటివి ఉన్నప్పుడే సర్జరీకి వెళ్ళాలి. అదర్వైజ్ సర్జరీ అనేది రిక్వైర్మెంట్ లేదు, ప్లస్ డేంజర్ కూడా. సో హోమియోపతిలో మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వలన
ఈ బోన్స్ అరిగినవి కూడా నార్మల్గా వస్తాయి, బల్జ్ అనేది తగ్గుతుంది, గ్యాపింగ్ అనేది పోతుంది, నరాలు కూడా ఏదైతే కంప్రెస్ అయ్యి ఈ నరాల ప్రాబ్లం వల్ల ఈ సయాటిగా కానీ ఇవన్నీ వస్తాయో అవి కూడా మీకు కంప్లీట్గా పోతాయి. ఫస్ట్ ప్రాబ్లం ఇమీడియట్గా తగ్గుతుంది, బట్ పర్మనెంట్గా తగ్గడానికి అంటే ఆ గ్యాప్ కవర్ అవడానికి, బల్జ్ తగ్గడానికి కొద్ది టైం పడుతుంది. ఆ కోర్సు మేము అంటే కండిషన్ని బట్టి చెప్తాం, అది 1 year వాడాలా, 2 years వాడాలా, ఎన్ని సంవత్సరాలు వాడాలి అనేది కరెక్ట్గా మేము చెప్పిన దాని ప్రకారం వాడితే మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పటికీ ప్రాబ్లం రాదు. ఓకే సార్, అలాగే ఇప్పుడు కొంతమంది సర్జరీ చేయించేసుకుంటారు డిస్క్ బల్జ్ అయిన తర్వాత. సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ పెయిన్ వస్తుంది. సో ఆ పెయిన్ తగ్గడానికి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందా? అట్లా కూడా ఉంది. కొంతమంది మరీ అంటే మా దగ్గరికి వచ్చి కూడా అడుగుతారు, సార్ మేము భరించలేనట్లుంది, చాలా సివియర్గా ఉంది, మా పనులు చేసుకోలేకపోతున్నాము, మేము సర్జరీ చేసుకొని మీ దగ్గరికి వస్తాము, మీ ట్రీట్మెంట్ ఇస్తారా అని. అట్లయినా కూడా ఉంది. సర్జరీ చేసిన తర్వాత అది మళ్ళీ రికవర్ కాకుండా ప్లస్ ఆ పెయిన్స్ తగ్గడానికి కరెక్ట్ తొందరగా హీల్ అవ్వడానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. అలా కూడా ఉంది. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము సర్జరీ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఇంకా కొంతమంది భరించలేనట్టు సిచ్యువేషన్లో ఉండి మేము సర్జరీకి వెళ్తామంటే అప్పుడు ఓకే అని, ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ కాకుండా సర్జరీ తర్వాత వాళ్ళు కొన్ని మెడిసిన్స్ రాస్తారు ఒక 2-3 months. దాని బదులు మేము ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల హీలింగ్ కూడా తొందరగా అవుతుంది, బోన్స్లో స్ట్రెంగ్త్ వస్తుంది, మజిల్స్ టెండాన్స్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి తొందరగా తగ్గుతుంది, మళ్ళీ వాళ్ళు నార్మల్గా వస్తారు. ఫ్యూచర్లో మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా కంప్లీట్గా ప్రివెంట్ అవుతుంది. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందా. హలో మహేశ్వరి గారు, చెప్పండి మహేశ్వరి గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అది మా మదర్కి కొంచెం చెప్పండి. ఓకే ఇవ్వండి. హలో చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటో. మా మదర్ కి నీస్ పెయిన్ అవుతుందండి బాగా. నడవడానికి వస్తలేదు, ఒక 1 week అయిపోయింది. హలో ఓకే ఓకే చెప్పండి. రైట్ లెగ్ అండి, చాలా పెయిన్ అవుతుంది, నడవడానికి రావట్లేదు, చాలా ప్రాబ్లం అవుతుంది తనకి. ఓకే, ఏం వాడుతున్నారు ఇప్పుడు? ఇప్పుడైతే ప్రస్తుతము కుకట్పల్లి నుంచి మెడిసిన్ వాడుతున్నాం, హోమియోపతి మెడిసిన్ అండి. ఓకే ఓకే, ఇప్పుడు అంటే కాన్స్టిట్యూషనల్ హోమియో ట్రీట్మెంట్ ఇస్తున్నారా జనరల్గానా? కోర్స్ ఇచ్చారండి, 1 week వాడండి అని చెప్పారు, అప్పటిలోపల తగ్గుతుంది అని అన్నారు. ఓకే ఓకే, కంటిన్యూ చేయాలంటే హోమియోపతిలో మీకు అంటే పెయిన్కి ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది, బట్ కంటిన్యూగా వాడితేనే ఇది హీల్ అవుతుంది, కంప్లీట్ క్యూర్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హోమియోపతిలో కూడా అలోపతి లాగే జనరల్ ట్రీట్మెంట్ ఉంటుంది, ప్లస్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇట్లాంటి వాటికి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తేనే పర్మనెంట్ తగ్గుతుంది. పర్టికులర్గా జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని మా దాంట్లో స్పెషల్గా ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి ప్రాబ్లం అయినా, ఎనీ జాయింట్ ప్రాబ్లం కానీ స్పైన్ ప్రాబ్లం కానీ తొందరగా తగ్గుతుంది, పర్మనెంట్గా తగ్గుతుంది. ఓకే సార్, ఈ స్పాండిలోసిస్ అనేది వంశపారపర్యంగా వచ్చే ఛాన్స్ ఉందా? ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నట్లయితే పిల్లలు అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంట? ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ బోన్స్ వీక్నెస్ కానీ, ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ అని ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అంటే కాల్షియం డెఫిషియన్సీ వలన బోన్స్ వీక్ అయిపోయి దానివల్ల కూడా ఈ గ్యాపింగ్ రావడం, అరిగిపోవడం అనేది జరుగుతుంది. అండ్ చాలామందికి ఈ ఎఫెక్ట్ అనేది ఫ్యామిలీలో ఉంటే చిన్నప్పటి నుంచే చాలా వీక్గా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేయాలి, డైట్ కంట్రోల్ చేయాలి, రెగ్యులర్గా ఆకుకూరలు కానీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అనేది రెగ్యులర్ తీసుకోవాలి. అండ్ వీళ్ళు కంపల్సరీ కూల్ డ్రింక్స్ కానీ ఏదంటే బేకరీ ఐటమ్స్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఎప్పుడన్నా వన్స్ ఇన్ అ వైల్ ఓకే, అండ్ కంపల్సరీ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళు కంపల్సరీ చేయాలి. అండ్ డైలీ అట్లీస్ట్ ఒక ½ an hour ఎండకి ఎక్స్పోజ్ కావాలి. సో ఇలాంటి వాటిలో ఏంటంటే డి విటమిన్ కూడా తగ్గిపోయి అది కాల్షియంని బాడీకి అంటే బోన్స్కి కరెక్ట్గా రీచ్ కాకుండా చేస్తుంది. సో ఇవన్నీ కూడా కరెక్ట్ కావాలంటే డి విటమిన్ కూడా కరెక్ట్గా ఉండాలి. సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి యాక్టివిటీస్ కానీ డైట్ కానీ ఇవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మ్యాక్సిమం వీళ్ళకి ప్రాబ్లం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే సార్, ఆర్థరైటిస్ గురించి, స్పాండిలోసిస్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.